దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 31. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమగీతము 1వ అధ్యాయము. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు నరములు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు గువ్వకండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయన స్థానము పచ్చని చోటు. మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు. మన వాసములు సరళపు మ్రాణులు. 2వ అధ్యాయము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దాన్ను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలో పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేలను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఆలకించుడి. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు. కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపెట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటల ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటల పూతపట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు ఇర్రివలను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము.
3వ అధ్యాయము. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించి కావలివారు నాకెదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చితిని. నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకుని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకియు కలతపరచకియు ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చి ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించిరి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. 4వ అధ్యాయము. నా ప్రియురాలా, నీవు సుందరివి. నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియు అన్నాయి. జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. జయసూచకముల ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము. నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలయు తామరలో మేయు కవలను పోయి ఉన్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదను. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి. నీ యందు కలంకమేమియూ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయ లొలుకుచున్నట్లున్నవి. నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలము వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టియు వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును అగర వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. 5వ అధ్యాయము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని. నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయు మనుషు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసితిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కనుగొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా.
తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని. నా చేతులుండియు నా వ్రేళ్లుండియు జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు నా పైన వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరివ్యగు దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవ రూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షిషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాలు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము. అతని దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము. అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖీ, నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కెములనెత్తిన సైన్యముల వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి. నీ పలు వరస కత్తెర వేయబడినవియు కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పెట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. షూలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకే తిరిగి రమ్ము. షూలమ్మిమతియందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానయీము నాటకమంత వింతైనదా? 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలసము, సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండను గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. నీ ఇరుకుచములు జింక పిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోపుర రూపము. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున ఉన్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచి లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. నీ కుచములు గెలల వలె ఉన్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్షగెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షారసము వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల
అదరములు ఆడచేయును. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా లెమ్ము, రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతుము. పెందల కాడ లేచి ద్రాక్షావనములకు పోదము. ద్రాక్షావళులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పెట్టెనో లేదో చూతుము. రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన విచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి. 8వ అధ్యాయము. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురే ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంబార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకు ఇత్తును. అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చేయి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు ఉందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు. అది యెహోవా పుట్టించి జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమే ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోనునందు సొలొమోనుకొక ద్రాక్షావనము కలదు, అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయవారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడము, లఘువైన ఇర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా గణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసే దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకే వందనాలు, 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 వందనాలు నాయన. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అయ్యా మా కొరకు తండ్రి భూమి మీదకు దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ తండ్రి నాయన, సమస్తము విడిచి రిక్తునిగా అయ్యా మా కొరకు దిగి వచ్చి ప్రభువా నీ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి పాతాళ వేదనలు అనుభవించి అయ్యా 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున నీ రక్తము చేతపట్టుకుని విజ్ఞాపన చేయుచున్న దేవా నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఉదయ కాలమున నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పాపరహితమైన అయ్యా తండ్రి నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనుచుంటుండగా ప్రభా మమ్మల్ని దయతో క్షమించని, రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి. అయ్యా మాలో మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇస్తున్న తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి, ఆలోచనను బట్టి అయ్యా తండ్రి మీరు చూపుతున్న సమస్తమైన అయ్యా ఇచ్చుచున్న సమస్తమైన అయ్యా జ్ఞానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం. ఇంకనూ మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా ఇంకనూ మమ్మల్ని నడిపించండి ప్రభా. సంపూర్ణంగా అయ్యా నీ రూపులకు మేము మార్చబడుదుముగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యమై ఉన్న దేవా అయ్యా వినిన వాక్యాలు మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. వాక్యం మా పాదములకు దీపం అయ్యా, మా త్రోవకు వెలుగునైనా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో మాకు అదే నెమ్మదిస్తుంది ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే నాయన.
అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు. మా నాయన అయ్యా మాకు ఇస్తున్న ఆయుష్ని బట్టి, ఆరోగ్యంని బట్టి, క్షేమ స్థితిని బట్టి అయ్యా మీరు వేస్తున్న నాయన అయ్యా రక్త కంచిని బట్టి, అగ్ని కంచిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ కృపాసన యొద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా మాపై, మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగునుగాక, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. అయ్యా మా తల్లిదండ్రులు, తోబుట్టులు, బిడ్డలు, అయ్యా ఇంటి యజమానులపై నీ కృప కలుగునుగాక ప్రభా. నాయన మా పరిస్థితులపై నీ కృప కలుగునుగాక. అయ్యా మా నాయన మా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలహీనతలపై నీ కృప కలుగునుగాక ప్రభా తండ్రి. నాయన అయ్యా తండ్రి నీకే వందనాలు. ఆర్థిక ఇబ్బందులపై నీ కృప కలుగునుగాక ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు పరిశుద్ధుడా. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవునైనా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. రక్షణ లేని వారు కొరకు రక్షణార్థమైన నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. మా కుటుంబాల్లో ఏ ఒక్కరూ రక్షణ లేకుండా ఉంటకి వీల్లేదయ్యా. మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడును గాక, ఒప్పింపు చేయ ఆత్మ బలముగా పనిచేయును గాక. అయా ప్రజలు పాపమును గూర్చి, నీతిని గూర్చి, అయా తీర్పును గూర్చి యేసు క్రీస్తు నామంలో ఒప్పింపబడుదురు గాక. నిశ్చయంగా యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలయ్యా. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం. పట్టణంలో గొప్ప ఉజ్జీవం యేసు నామంలో రగులు కొనును గాక అని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చుకోండి అయ్యా. దినదినమునికి సమీపముగా వచ్చే కృపను దయచేయండి. పత్రికలుగా మార్చండి ప్రభా. నీకు వందనాలయ్యా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. రాజుల రాజా, ప్రభుల ప్రభా నీకు వందనాలు నాయన. దైవజనులు, దైవజనరాలు, అయ్యా సేవకులు, సేవకురండి ఎవరు ఏ రీతిలో నీ పరిచయలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ వారందరినీ అభిషేకించండి, వాడుకోండి నాయన. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు, స్తోత్రాలు పరిశుద్ధుడా. నీకే స్తుతి నాయన, స్తుతి ప్రభా, స్తుతి నాయన, స్తుతి నాయన. అయ్యా రాజ్యానికే వందనాలు. ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. నీ చిత్తము అయ్యా నాయన వారిలో నెరవేర్చండి ప్రభా నాయన. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు నజరేయుడని యేసు క్రీస్తు నామంలో పట్టబడును గాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు క్రీస్తు నామంలో లయపరచబడును గాక. నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి నాయన. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభా. అయ్యో మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. భారతదేశంపై నీ కృప కలుగును గాక. అయ్యా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. భారతదేశంలో గొప్ప ఉజ్జీవము రగులు కొనును గాక. ఓ నిశ్చయముగా భారతదేశంలో ఉజ్జీవము రగులు కొనును గాక. అయా మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు యేసు నామములో వెలిగించబడును గాక. అయా నీ పేరు పెట్టబడిన నీచనులు తమను తాము తగ్గించును పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చును గాక నాయన. అయా నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా గొప్ప దేవుడా. అయా తండ్రి నాయన నీ పేరు పెట్టబడిన నీచనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత పొందుకొందును గాక. అయ్యా సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసునామంలో లయమైపోవును గాక. అయ్యా తండ్రి మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అయ్యా వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటిపై నీ కృప కలుగును గాక. అయ్యా సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసునామంలో లయపరచబడును గాక. అయ్యా పాప ఊబికి కారణమైన, పాపానికి కారణమైన ప్రతి దురాత్మ, దుష్టుడి కాడి యేసు క్రీస్తునామంలో విరిగిపోవును గాక. అయా మా దేశానికి క్షేమము కలుగును గాక అని ప్రార్థిస్తూ కాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.